హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ప్రీ వెడ్డింగ్ షూట్కి కావాల్సిన ఫుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు చూపించబోతున్నానండి. చూడండి, క్లాత్ ఇది సాటిన్ ప్లెయిన్ నెట్, బాడీకి ఇంకా డిజైనింగ్ నెట్ అండి. నేను ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ బాడీకి నేను మెజర్మెంట్ పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, బాడీ నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఇంకా మనకి బాడీ లెంత్ 12.5 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి నేను 13 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా నేను 13 ఇంచెస్ పెట్టుకొని లైన్ గీసుకుంటున్నాను. ఇలా లైన్ గీసుకున్నాం కదా, ఇప్పుడు మనము షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డరు 14 ఇంచెస్ ఉందండి, దాన్ని బై 2 చేస్తే 7. ఇది బోట్ నెక్ కాబట్టి బై 2 చేసి 7 ఇంచెస్ నేను షోల్డర్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ పెట్టుకున్నాం కదా, షోల్డర్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి నేను ఆమ్ రౌండ్ కూడా సేమ్ 7 ఇంచెసే పెట్టుకుంటున్నానండి. బోట్ నెక్ బ్లౌజెస్కి, ఫ్రాక్స్కి, డ్రెస్సెస్కి షోల్డర్ ఎంతైతే పెట్టుకుంటామో ఆమ్ రౌండ్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను భుజాలు 3 ఇంచులు తీసుకున్నానండి. మిగతాది మొత్తం మనకి నెక్కి సరిపోతుంది. ఇంకా నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను పొడవు. ఇలా నేను బోట్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఓకేనా? ఇలా బోట్ నెక్ గీసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ పెట్టుకుంటున్నాను. నేను చెస్ట్ పెట్టుకొని దాన్ని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇంకా ప్రిన్స్ కట్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగానే సరిపోతుంది ఫ్రంట్కి మనకి. చెస్ట్ మెజర్మెంట్ ఎలా పెట్టుకోవాలని నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి, అందుకే నేను మెజర్మెంట్తో మీకు చెప్పట్లేదు. ఇలా నేను బ్యాక్ అయితే డిజైనింగ్ గీసుకున్నాను. చూడండి, రౌండ్ డిజైన్ గీసుకున్నాను. దీన్ని నేను కట్ చేసుకున్నాను కూడా. చూసారు కదా, ఇలా వచ్చింది షేపు. ఇప్పుడు నేను ఫ్రంట్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ సేమ్ యాస్టీస్గా బ్యాక్ లాగా పెట్టుకొని బోట్ నెక్ కట్ చేసుకున్నానండి. అయితే ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ మనకి 1/2 ఇంచు పైకి తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను ప్రిన్స్ కట్ తీసుకుంటున్నాను. కింద నుంచి నేను 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇంకా గల్ల దగ్గర నుంచి నెక్ ఏదైతే ఉందో నెక్ దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా ఆమ్ రౌండ్ అయితే బై 2 చేసి తీసుకొని ఇలా నేను కర్వ్గా షేప్ తీసానండి. ఇంకా ఇక్కడ కిందికైతే ఈజీగా నేను తీసుకున్నాను. ఇలా ప్రిన్స్ కట్ అయితే ఫినిష్ అయింది కదా. ఇప్పుడు నేను సాటిన్ కట్ చేస్తున్నాను. దీంతో నేను ప్రిన్స్ కట్ క్లియర్గా చెప్పట్లేదు అనుకుంటున్నారేమో, ఆల్రెడీ నేను వీడియో మెన్షన్ చేశానండి. సో అందుకే నేను ఇది నార్మల్గా మీకు చూపిస్తూ కట్ చేస్తున్నాను. ఇప్పుడు సాటిన్ అయితే కట్ చేయడం అయితే ఫినిష్ అయింది కదండి. ఇప్పుడు నేను నెట్ కట్ చేస్తున్నాను. చూడండి, ఈ ఓన్లీ లైనింగ్కి మాత్రమే మనం నెక్ కట్ చేసుకుంటాం. సో సాటిన్కి వీటికి కట్ చేయలేదు. ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫినిష్ అయిపోయింది బాడీ కట్ చేయడం. ఇంకా కిందికి లంగా ఉంది కదా మనకి, ఫ్రాక్ క్లాత్ నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ఫుల్ లెంత్ ఎంతవరకు అయితే ఉందో, అంటే ఫుల్ లెంత్ నుంచి బాడీ మైనస్ చేసి మిగతా లెంత్ నేను ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ మార్క్ చేసుకున్న లెంత్ ఎంతవరకు అయితే వచ్చిందో అది నేను ఇలా గీత గీసుకున్నా కనిపిస్తుంది కదా, దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను. ఇది మనకు ఫ్రాక్ లెంత్ అండి. ఇంకా దీనిపైన మనము ఇది ఫినిష్ అయింది కాబట్టి ఇంకా సాటిన్ ఉంటుంది కదా లోపల. సో సాటిన్ కూడా మనము కొంచెం పైకి వచ్చేలాగా, ఒక 2 ఇంచెస్ పైకి వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి. సో ఈ సాటిన్ కట్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే నేను కరెక్ట్గా ఉందని చూసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఫ్రాక్కి మనకి కిందికి ప్రిల్స్ పెట్టాలండి. సో ఆ ప్రిల్స్ పెట్టడానికి నేను 9 ఇంచెస్ ప్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను. కిందికి 2 లేయర్స్ ప్రిల్స్ వస్తాయండి. ఫస్ట్ కింది లేయర్ 9 ఇంచెస్ నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇంకా ఇంతకుముందు మనం ఫ్రాక్ లెంత్ పెట్టాం కదండి, ఫ్రాక్ లెంత్ ఇందాక కట్ చేసిన ఫ్రాక్ లెంత్లో మనము 8 ఇంచెస్ మైనస్ చేశానండి నేను. అది ఇందులో 9 ఇంచెస్కి ఒక లేయర్ చొప్పున నేను ప్రిల్స్ పెట్టడానికి నెట్ కట్ చేసుకుంటున్నానండి. అయితే ఈ నెట్ ఎంత తీసుకున్నాను అని మీకు డౌట్ వస్తుందండి, అందుకే నేను స్టార్టింగ్ వీడియోలో నేను మెన్షన్ చేశానండి. నెట్ 15 మీటర్స్ నెట్ అండి టోటల్. ఇంకా సాటిన్ కూడా సాటిన్ వచ్చేసి 8 మీటర్స్ అండి. కాటన్ క్లాత్ 4 మీటర్స్. సో నేను ఏది ఎంతవరకు తీసుకున్నా అనేది నేను
వీడియో స్టార్టింగ్లో నేను మెన్షన్ చేశానండి. సో ఏదైనా కన్ఫ్యూజింగ్ ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి. నేను కంపల్సరీగా నెక్స్ట్ టైం అలా చేయకుండా చూసుకుంటాను. ఇక కటింగ్ అంతా ఫినిష్ అయిపోయింది కాబట్టి నేను స్టిచ్చింగ్కి వచ్చేసాను. స్టిచ్చింగ్ ఫస్ట్ నేను బాడీ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇలా రివర్స్ సైడు నేను సాటిన్ వేసుకున్నాను ఫస్ట్. ఇలా సాటిన్ వేసుకున్న తర్వాత ఇంకా స్ట్రేట్ సైడ్ ఉంటుంది కదా నెట్కి, స్ట్రేట్ సైడు లైనింగ్ వేసుకొని ఇలా నేను ఉల్టాయించుకొని టోటల్గా అయితే ఫినిష్ చేసి పెట్టుకున్నానండి. నెక్ ఉల్టాయించుకొని ఫినిష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ప్రిన్స్ కట్ ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కానీ అది కరెక్ట్గా కనిపించట్లేదని నేను మళ్ళీ ఇలా పెట్టుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే నేను ఇది ప్రిన్స్ కట్ చేయలేదండి, ఎందుకంటే నేను కట్ చేయకుండా ఇలాగే వేయాలని నీట్గా కనిపిస్తుంది ఇలా వేస్తే, ఇంకా పోగులు లేవకుండా బాగుంటుంది కాబట్టి ఇలా వేయడానికి నేను అలా కట్ చేయలేదండి. ప్రిన్స్ కట్ ఇంకా ఎలా పెట్టుకోవాలి, మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. సో ఆ వీడియోలో మీకు క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నానండి, అందుకే నేను క్లియర్గా అయితే మీకు చెప్పట్లేదు. ఇంకేదైనా డౌట్ వస్తే ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానండి ఖచ్చితంగా. ఇలా నేను ప్రిన్స్ కట్కి నేను ఇలా ఫస్ట్ పెట్టుకున్నానండి, ఒక కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఈ కుట్టు దగ్గర నుంచి మనకి లేయర్స్ అనేవి విడిపోకుండా ప్రిన్స్ కట్ కుట్టు వేసుకోవాలండి. ఇలా ప్రిన్స్ కట్ కుట్టు వేసుకుంటున్నాను. ఇలా నీట్గా వచ్చింది చూడండి. ఇలా ప్రిన్స్ కట్ కుట్టు మనం అలా వేసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే షేప్ అనేది నీట్గా వస్తుంది, ప్రిన్స్ కట్ ఈజీగా తెలుస్తుందండి. ఇది వేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఇంకా కట్ చేసుకొని అది ముడతలుగా రావడం, సరిగ్గా రాకపోవడం, లైనింగ్ ఇంకా నెట్ అది జారిపోవడం అదంతా ప్రాసెస్ లేకుండా ఇలా ఈజీగా మీరు ప్రిన్స్ కట్ కుట్టేసుకోవచ్చు అండి. ఇలా ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ ఫినిష్ అయిపోయింది కదా, ఇంకా నేను బ్యాక్ కూడా కుట్టుకుంటున్నాను. సేమ్ యాస్టీజ్గా నేను ఫ్రంట్ సైడు నెట్కి ఫ్రంట్ సైడు లైనింగ్ పెట్టుకొని కింది సైడ్ సాటిన్ పెట్టుకొని ఇలా గల్లా ఉల్టాయించుకుంటున్నానండి. ఇలా పిన్స్ పెట్టుకొని ఉల్టాయిస్తున్నాను నేను, ఎందుకంటే మనకి ఇవి జారిపోతాయి కాబట్టి పిన్స్ పెట్టుకుంటేనే బెటర్ అండి. ఇలా కుట్టు వేసుకున్నాం కదా, కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని షేప్ కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. మనం షేప్ కరెక్ట్గా కట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా కట్ చేసుకున్నాక టక్స్ పెట్టుకుంటున్నాను నేను. ఈవెన్ ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నానండి. ఈ టక్స్ ఎందుకు పెట్టుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. టక్స్ పెట్టుకుంటేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందని నా ఒపీనియన్ అండి, అంతే. సో ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఓకే అండి, ఇలా బాగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా లోపల సైడు లైనింగ్ అనేది లోపల సైడ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. పైన టోటల్ లైనింగు మనకి సాటిన్ సైడ్ లోపలికి వేసుకొని డిజైన్ కరెక్ట్గా వచ్చేలాగా బాగా ఫోల్డ్ చేసుకోవాలండి. టక్స్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మనకి లైనింగ్ భాగం అనేది పైకి కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసి వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే పైనకి లైనింగ్ కనిపిస్తే చాలా చాలా గలీజ్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ కనిపించకుండా నీట్గా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా నెక్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే నేను టోటల్గా ఇలా లూజ్ కుట్టు వేసుకుంటున్నానండి. టోటల్ బాడీ ఉంది కదా, దానికి నేను లూజ్ కుట్టు వేసుకున్నాను. ఇలా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాను బాడీస్ రెండు, ఫ్రంట్ బ్యాక్. ఇలా పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవడానికి మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా మార్కింగ్ పెట్టుకుని కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా నేను షోల్డర్ అయితే కుట్టు వేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటున్నాను నేను. హ్యాండ్స్ నేను ఫ్రిల్స్ ఫ్రాక్ కాబట్టి ఫ్రిల్స్ హ్యాండ్సే పెట్టుకుంటున్నానండి. అందుకే నేను 4.5 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని
తీసుకున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసి తీసుకొని దానికి ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి. హ్యాండ్ లెంత్ మనకి 4 ఇంచెస్ అండి. ఖర్చుతో కలిపి నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. దానికి నేను ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఎంత పొడవు తీసుకోవాలి అని అంటే దానికి కొలతేం అవసరం లేదండి. మనం ఒక 10-20 ఇంచెస్ వరకు తీసుకుంటే ఫ్రిల్స్ చాలా బాగా వస్తాయి. చిన్న పిల్లలకైతే ఒక 10 ఇంచెస్ సరిపోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు కాబట్టి నేను ఒక 20 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా ఫ్రిల్స్ వచ్చాయి చూసారు కదా. ఇప్పుడు సెకండ్ లేయర్ ఉంటుంది కదా, సెకండ్ లేయర్ నేను 1 ఇంచ్ తక్కువగా తీసుకున్నాను. అంటే 3.5 ఇంచెస్ సెకండ్ లేయర్ తీసుకున్నానండి. 2 లేయర్ ఫ్రిల్స్ హ్యాండ్స్ ఇవి. సో నేను సెకండ్ లేయరు 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా నేను దానికి కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఫ్రిల్స్ పెట్టుకోవడం ఫినిష్ అయింది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి పెట్టుకొని ఇలా నేను వన్ సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను చూడండి. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఇలా జాయింట్ వేసుకుంటున్నాను నేను హ్యాండ్స్ని, ఫ్రిల్స్ హ్యాండ్స్ని. ఇది జాయింట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎలా అంటే ఫ్రిల్ హ్యాండ్స్ చూస్తున్నారా, ఇలా సింపుల్గా జాయింట్ చేసుకోవచ్చండి. ఇంకా అనదర్ సైడ్ కూడా నేను జాయిన్ చేస్తున్నాను చూడండి. అంటే ఎక్కువ లెంత్ ఉన్న హ్యాండ్ అనేది మనకు పైకి వచ్చేలాగా రివర్స్గా పెట్టుకొని మనం జాయింట్ వేసుకోవాలి హ్యాండ్ వేసుకునేటప్పుడు. అలా అయితే మనకి తక్కువ లెంత్ ఉన్న హ్యాండ్ పైకి వస్తుంది అన్నమాట. ఇలా నేను 2 హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకోవడం ఫినిష్ అవుతుంది. ఫ్రిల్స్ హ్యాండ్స్ మనకి ఫ్రాక్కి సెట్ అయ్యేలాగా హ్యాండ్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఇలా పెట్టుకోవడం ఫినిష్ అయింది. అయితే లోపల మనకి ఇది ప్రీ వెడ్డింగ్ ఫ్రాక్ కాబట్టి ఇంకా కస్టమర్ ఏం చెప్పారంటే ఫ్రిల్స్ కాకుండా లోపల చిన్నగా హ్యాండ్ కూడా పెట్టమన్నారనమాట, ఆమ్ రౌండ్ కనిపించకుండా. సో నేను దానికోసము సాటిన్ ఇంకా కాటన్తో ఒక 4 ఇంచెస్తో నేను హ్యాండ్ కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను లోపల జాయింట్ చేస్తున్నాను. అంటే మనం ఫ్రిల్స్ హ్యాండ్స్ జాయింట్ చేసాం కదండి, ఆ జాయింట్ చేసిన హ్యాండ్స్ లోపల మనకి హ్యాండ్ వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఇది నీట్గా ఉంటుంది. పైకి కనిపించదండి హ్యాండ్, ఫ్రిల్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇంకా లోపల కూడా కంఫర్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఫ్రిల్స్ సరిపోతాయి కానీ పెద్దవాళ్ళకి అంత కంఫర్టబుల్గా ఉండవు కాబట్టి ఇలా లోపల హ్యాండ్ వేసుకొని పైన మనం లేయర్ హ్యాండ్స్ కానీ అంబ్రెల్లా హ్యాండ్స్ కానీ ఫ్రిల్స్ కానీ నెట్తో పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు పెద్దవాళ్ళు కూడా. ఇప్పుడు టోటల్గా హ్యాండ్ వేయడం అయితే ఫినిష్ అయింది కాబట్టి నేను సైడ్ కుట్ల కోసం మార్కింగ్ పెట్టుకుంటున్నాను. వెస్ట్ బై 4 చేసి నేను ఇలా మార్కింగ్ పెట్టుకొని స్టిచ్చెస్ వేసుకున్నాను. చూసారా, బాడీ అయితే ఫినిష్ అయిపోయింది, ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఇంకా ఇప్పుడు నేను కిందికి ఫ్రాక్ కోసం నెట్ ఉంది కదా, ఆ నెట్కి నేను ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ఫ్రిల్స్ నేను జిగ్జాగ్ ఫ్రిల్స్ అంటారండి, వీటిని జిగ్జాగ్ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. అంటే లోపలికి ఫోల్డ్ చేస్తూ కాకుండా ఇవి లోపలికి ఫోల్డ్ చేయడం ఉండదండి. ఇలా చూడండి, వేళ్ళతో మెల్లగా నేను ఇలా ముందుకు జరుపుతూ వెళ్తున్నాను. జిగ్జాగ్ ఫ్రిల్స్ అంటారు ఇవి. మనము నార్మల్గా పెట్టే ఫ్రిల్స్ అయితే లోపలికి మనం ఫోల్డ్ చేసి వేస్తాం కదా. సో ఇలా నేను టోటల్గా ఫ్రిల్స్ పెట్టుకోవడం ఫినిష్ అయిపోయింది. మనకి హిప్ ఎంతైతే ఉంటుందో హిప్కి తగ్గట్టుగా మనము పెట్టుకోవాలి. అలాగే నేను సాటిన్ కూడా పెట్టుకొని జాయింట్ వేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా నేను కింద ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాను కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ ఇదిగో చూడండి, ఈ క్లాత్ మొత్తాన్ని మనం జాయింట్ వేసుకోవాలండి. ఇప్పుడు 9 ఇంచెస్ నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాను. ఇంకా సెకండ్ లేయర్ అంటే పైన లేయర్ కోసం నేను 7 ఇంచెస్ కట్ చేసుకున్నానండి. 2 ఇంచెస్ తక్కువ చేసి 7 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు 9 ఇంచెస్ ఏదైతే కట్ చేసుకున్నానో దాన్ని నేను టోటల్గా జాయింట్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ వాటిని మనం తీసుకొని జాయింట్ వేసుకోవాలి. ఇలా టోటల్గా అయితే ఎన్ని లేయర్స్ అయితే మనం కట్ చేసుకున్నామో అన్ని లేయర్స్కి మనము జాయింట్ వేసుకోవాలి ఫస్ట్ నీట్గా. 2 అంటే 2 కుట్లు వేసుకోవాలండి నెట్ కాబట్టి. నేను 8 మీటర్స్ నెట్ని ఈ కింద ఫ్రిల్స్ పెట్టడానికి వాడుతున్నానండి. 15 మీటర్స్ నెట్ అని చెప్పాను కదా, అందులో నేను 8 మీటర్స్ నెట్ని వాడుతున్నాను. ఇంకా ఎక్కువ కూడా వాడచ్చు, ఇంకా తక్కువలో కూడా కుట్టొచ్చండి. మన కంఫర్టబిలిటీ, మనకి ఎలా వీలైనా అలా కుట్టుకోవచ్చు.
నేనైతే 8 మీటర్స్ నెట్ ప్రిల్స్ కోసం వాడుకుంటున్నాను కిందికి. ఇలా అన్నింటినీ మనం ఫస్ట్ జాయింట్ అయితే కరెక్ట్గా వేసి పెట్టుకోవాలి. ఇలా వేసుకోవడం అయితే ఫినిష్ అయిపోతుంది. దీని ఎండింగ్ అనేది దొరకడం చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే 8 మీటర్స్ నెట్ కాబట్టి నాకైతే ఎండింగ్ దొరకట్లేదు కరెక్ట్గా. ఇప్పుడు నేను జాయింట్ వేసుకోవడం ఫినిష్ అయింది కాబట్టి నేను ఈ కింద పెట్టే ఫ్రిల్స్కి కూడా జిగ్జాగ్ ఫ్రిల్స్ పెడుతున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రాక్కి జిగ్జాగ్ ఫ్రిల్సే పెట్టాను కాబట్టి హ్యాండ్స్కి మాత్రం నేను నార్మల్ ఫ్రిల్స్ పెట్టానండి. ఇంకా కింద పెట్టే కుచ్చులకి నేను జిగ్జాగ్ ఫ్రిల్స్ టోటల్గా వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా ఫ్రాక్కి జాయింట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఫ్రాక్కి మనము ఆల్రెడీ 8 ఇంచెస్ మనం కట్ చేసి పెట్టేసాము. అక్కడ నుంచి మనం ఇలా ఫ్రిల్స్ని ఫ్రాక్కి జాయింట్ వేసుకోవాలి. ఫ్రిల్స్ మనకి పైకి కనిపించేలాగా వేసుకోవచ్చు, ఇంకా కనిపించకుండా కిందికి కూడా మనం వేసుకోవచ్చు అండి. ఇంకా కస్టమర్ ఇచ్చిన డిజైన్ ప్రకారం మనకి ఇలాగే ఉంది కాబట్టి నేనైతే పైనుంచి ఇలా ఫ్రిల్స్ పైకి కనిపించేలాగా జాయింట్ వేసుకుంటున్నాను. అంటే ఫ్రిల్స్ని ఫ్రాక్కి జాయింట్ వేసుకుంటున్నాను. 2 లేయర్స్ ఫ్రిల్స్ వేసుకోవాలి. నేను ఫస్ట్ లేయర్ అయితే ఇలా వేసుకుంటున్నానండి. 9 ఇంచెస్ తీసుకున్నాను దీన్ని. ఇలా టోటల్గా అంటే నెట్ మనకి సరిగా కనిపించదండి కింద. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అస్సలు కనిపించదు. నేనైతే ఈవినింగ్ టైంలో స్టిచ్ చేస్తున్నాను, అందుకే కొంచెం చూసుకుంటూ మెల్లగా వేస్తున్నాను. కింది వైపున నెట్ సింగిల్ లేయర్ ఉంది కదా, ఆ పొర చాలా చాలా మబ్బుగా కనిపిస్తుంది కాబట్టి అంటే నెట్ పైన పడేలాగా ఈజీగా వేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా కూడా వేసుకోవాలి అండి. నెట్ పైన పడలేదనుకోండి కుట్టు ఊడిపోతుంది కదా ఈజీగా, పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుందండి. అందుకే చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ లేయర్ అయితే వేయడం ఫినిష్ అయింది కదా, ఇంకా సెకండ్ లేయర్ వేయడానికి నేను రెడీ అయ్యాను. సెకండ్ లేయర్ కూడా నేను 7 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను ఫ్రిల్స్ కోసం. దానికి నేను ఫ్రిల్స్ కూడా పెట్టుకున్నాను. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఇంకా ఎలా వేసుకోవాలి అంటే దీని ఫ్రిల్స్ కూడా పైకి వచ్చేలాగే వేసుకోవాలి. ఎంత గ్యాప్ ఇవ్వాలి దానికి దీనికి మధ్యలో అంటే ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చానండి నేను. అంటే మనం ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ పైకి, అంతే 2 ఇంచెస్ పైకి జరుపుకొని ఇలా సెకండ్ లేయర్ నేను జాయింట్ వేసుకుంటున్నాను. చూస్తున్నారా, చాలా ఎక్కువ ఏమో నేను పైకి పెట్టట్లేదండి. ఇంకా 2 ఇంచెస్ సరిపోతుంది అనిపించింది నాకైతే. అందుకే నేను 2 ఇంచెస్ మాత్రమే పైకి వేసుకుంటున్నాను జాయింట్. ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం, ఇది వేసుకోవడం ఇదంతా హెవీ ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగానే ఉంటుందండి. అంటే ఫ్రిల్స్ పెడితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇలా టోటల్గా సెకండ్ లేయర్కి నేను జాయింట్ వేసుకున్నాను. ఇంకా ఇది చాలా హెవీగా ఉంది కదా, అందుకే జారిపోతుందండి. సాటిన్ వేసాం కదా, సాటిన్ జాయింట్ చేసాం కదా, అది చాలా జారిపోతుంది అన్నమాట. దానికి నేను మెల్లమెల్లగా చూసుకుంటూ వేసుకుంటున్నాను. ఇలా టోటల్గా సెకండ్ లేయర్ ఫినిష్ అయిపోయిందండి వేసుకోవడం. ఇంకా ఇప్పుడు మనము కిందికి కాటన్ తీసుకోవాలి. నేను కాటన్ క్లాత్ తీసుకున్నాను. ఈ కాటన్ క్లాత్ నేను 4 మీటర్స్ తీసుకున్నానండి. దీనికి నేను కుచ్చులు పెట్టుకుంటున్నాను. దీన్ని మనం లెంత్ కట్ చేయాల్సిన అవసరం ఏముండదండి, సరిపోతుంది లెంత్. ఇంకా నేను ఇలా కుచ్చులు పెట్టుకుంటున్నాను. నడుము లెంత్ అంటే నడుము రౌండ్ ఎంతవరకు అయితే వచ్చిందో ఆ రౌండ్కి తగ్గట్టు నేను కుచ్చులు పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు నేను క్యాన్ నెట్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా హాఫ్ నుంచి కిందికి వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం ఫినిష్ అయ్యాక టోటల్గా జాయింట్ చేసుకోవాలండి. ఈ లైనింగ్ని ఫ్రాక్ ఉంది కదా, సాటిన్ నెట్ జాయింట్ చేసిన ఫ్రాక్కి జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను క్యాన్ నెట్ ఎలా వేసుకోవాలి అని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చానండి, అందుకే నేను డీటెయిల్గా అయితే చెప్పట్లేదు. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను కంపల్సరీ మళ్ళీ మీకోసం చెప్తానండి. ఇలా కాటన్ లైనింగ్ని
మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇలా అయితే జాయిన్ చేసుకోవడం ఫినిష్ అయిపోయిందండి. ఇంకా నేను సైడ్ కుట్లు కూడా వేసుకుంటున్నాను. సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి, దేని దానికే వేసుకోవాలండి. అంటే నెట్టును సాటిను రెండింటిని కలిపి ఒక కుట్టు వేసుకున్నాను నేను. అంటే స్టార్టింగ్ ఒక 10 ఇంచుల వరకు కలిపి వేసుకోవాలండి, 4 లేయర్స్ కలిపి. తర్వాత సపరేట్గా వేసుకుంటేనే గుల్లగా వస్తుంది. ఇలా అయితే టోటల్గా ప్రీ వెడ్డింగ్ లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. చూడండి ఫైనల్ లుక్. మీకు ఇది నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.